చూసారా ఫ్రెండ్స్, ఇది వచ్చిందను గరిక. దీన్ని గడ్డి కూడా అంటారు. ఇది వచ్చిందను వినాయకునికి చాలా ప్రీతికరమైనది. ఈ గరికతో పూజ చేస్తే కనుక వినాయకుడికి చాలా మంచిది. మనకు వినాయక చవితి రోజు కూడా మీరు అందరూ చూసే ఉంటారు. గరికను బాగా కట్టుతారు, పూలమాలలాగా కట్టి దేవునికి సమర్పిస్తారు. చాలా పవిత్రమైన ఈ గరికతో పూజ చేస్తే కనుక వినాయకునికి చాలా మంచిది. మేము అప్పుడప్పుడు మంగళవారం పూట, శుక్రవారం పూట గరికతో కూడా పూజ చేస్తూ ఉంటాను. అందుకనేసి నేను ఎప్పుడూ గరికను కూడా తీసేయను, చెట్లలోనే అలాగే ఉంచుతాను. మా టెర్రస్ గార్డెన్లో అక్కడక్కడ గరిక కూడా ఉంటుంది. మనకు ఎప్పుడు వీలైతే అప్పుడంతా నేను గరికతో కూడా వినాయకునికి పూజ చేస్తూ ఉంటాను. ఇవంతా ఈరోజు పూసిండే పూలు దేవునికి పూజ చేసేదానికని కోసినాను. ఇప్పుడు పూజకు వేలైంది. చెట్లు ఏమో భలేగా ఈ వర్షం పడిన తర్వాత కొంచెం ఫ్రెష్గా అనిపిస్తున్నాయి చెట్లు కూడా. చూడండి, ఇవంతా మా టెర్రస్ గార్డెన్లోని బ్యూటిఫుల్ ఫ్లవర్స్, కవ్వించే కట్రీ ఫ్లవర్ ఇది. అంతే ఫ్రెండ్స్, ఈ చిన్న ముచ్చట్లు మీతో గరికతో పాటు ముచ్చట్లు.